పూల జాడలై పోరాడే జెండాలై అందుకోండి అమరులార పోరు దండాలు, అందుకోండి వీరులార పోరు దండాలు. వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది, మాసిపోని గురుతులై శృతుల గన్నది, కాలగతుల గన్నది శృతుల గన్నది, కాలగతుల గన్నది శృతుల గన్నది, కాలగతుల గన్నది. యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది. అరే యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది. ఎత్తిన పిడికిళ్లను గలిపే ఉద్యమ సారథి, త్యాగాల వారధి. వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, మాసిపోని గురుతులై శృతుల గన్నది, కాలగతుల గన్నది శృతుల గన్నది, కాలగతుల గన్నది శృతుల గన్నది, కాలగతుల గన్నది. ఇది సమత కలను గంటున్నది, సంగ్రామం ఎంచుకుంటున్నది, సకల కల గంటున్నది, సంగ్రామము చాటుతూ ఉన్నది. ఇది సమత కలను గంటున్నది, సంగ్రామం ఎంచుకుంటున్నది, సమత కల గంటున్నది, సంగ్రామము వెతుకుతున్నది. ఇది మట్టిలో తెగ పరిమళం విరబూసి నవ్వింది, ఎర్ర మల్లెలయింది. వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది, మాసిపోని గురుతులై శృతుల గన్నది, కాలగతుల గన్నది శృతుల గన్నది, కాలగతుల గన్నది శృతుల గన్నది, కాలగతుల గన్నది. ఇది విప్లవాల యుగమన్నది, విప్లవిస్తే జయమంటున్నది, విప్లవాల యుగమన్నది, విప్లవిస్తే విజయము అన్నది. ఇది విప్లవాల యుగమన్నది, విప్లవిస్తే జయమంటున్నది, విప్లవాల యుగమన్నది, విప్లవిస్తే విజయము అన్నది. ఇది విశ్వశ్రామికుల శోకాన్నంతా పంచుకుంటుంది, తానెంచుకుంటుంది. వీరుల సన్నిధి నేల సురుల గన్నిది, మాసిపోని గురుతులై శృతుల గన్నది, కాలగతుల గన్నది శృతుల గన్నది, కాలగతుల గన్నది శృతుల. వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది, మాసిపోని ఆదిలా శృతుల గన్నది, కాల గతుల గన్నది. ఉద్యమ వేగు చుక్క ఉదయించే సూర్యుడు, పేదొల్ల ముద్దు బిడ్డమ్మ మన సీయారు పోరాడే ఎర్ర జెండమ్మ. ఉద్యమ వేగు చుక్క ఉదయించే సూర్యుడు, పేదొల్ల ముద్దు బిడ్డమ్మ మన సీయారు పోరాడే ఎర్ర జెండమ్మ. పేదొల్ల ముద్దు బిడ్డమ్మ మన సీయారు పోరాడే ఎర్ర జెండమ్మ. పేదొల్ల ముద్దు బిడ్డమ్మ మన సీయారు పోరాడే ఎర్ర జెండమ్మ. ఉన్నత చదువులు చదివి ఉద్యమ బాటలు ఎంచి, ఉన్నత చదువులు చదివి ఉద్యమ బాటను ఎంచి, స్వాతంత్ర పోరాటంలో సాహసంత బరిలో నిలిచి, స్వాతంత్ర పోరాటంలో సాహసంగ బరిలో నిలిచి 10 మంది బాగును కోరిండో మన సీయారు పేదొల్ల బంధువయ్యిండో. 10 మంది బాగును కోరిండో మన సీయారు పేదొల్ల బంధువయ్యిండో. ఉద్యమ వేగు చుక్క ఉదయించే సూర్యుడు, పేదొల్ల ముద్దు బిడ్డమ్మ మన సీయారు పోరాడే ఎర్ర జెండమ్మ. పేదొల్ల ముద్దు బిడ్డమ్మ ఉద్యమాల పదంలోన ఉంగ్ర తేజేశ్వర, ఉద్యమాల పదంలోన ఉంగ్ర తేజేశ్వర, ఉద్యమాల పదంలోన శ్రమ జీవులకే అర్పితం,
సౌజన్యమూర్తి చైతన్య స్ఫూర్తి చిట్టంత మనిషి కొండంత అండా అరుణారుణ వందనమిదే అజరామరయోధుడా అరుణారుణ రామరయోధుడా అగ్రనాయకుడా సమగ్ర నాయకుడా రాజేశ్వర చంద్రరాజేశ్వర ప్రచండ రాజేశ్వర అరుణారుణ వందనమిదే అజరామరయోధ సేనాని రాజేశ్వర. చాలామంది పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ ఇన్నేళ్ళైనా చంద్రరాజేశ్వర గారిని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమం నెమరేసుకుంటా ఉంది. లౌకిక ప్రజాస్వామ్యవాదులు ఎప్పుడు కానీ చంద్రరాజేశ్వర గారు మర్చిపోలేరు. ఆయన ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కానీ కాదు, భారతదేశాన్ని సమగ్రంగా సమైక్యతగా ఉంచడానికి, భారతదేశం చేరడానికి అనేక ఉద్యమాలు వచ్చాయి. ఈశాన్య ప్రాంతాలలో ఇండియన్ డాగ్ గో బ్యాక్ అనేటువంటి స్లోగన్స్ కూడా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ సపరేట్ దేశం కావాలని వచ్చింది. ఖలిస్తాన్ ఉద్యమం ద్వారా పంజాబ్ని సపరేటు దేశంగా ప్రయత్నం జరిగినాయి. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రెండుగా విడిపోవాలనేటువంటి ఉద్యమాలు వచ్చాయి. ఇలాంటి అనేక ఈ దేశాల విచ్ఛిన్నకర ఉద్యమాలు వచ్చిన ప్రతి సందర్భంలో చంద్రరాజేశ్వర గారు ఆయన విగ్రహం ఒక నిగ్రహమైన విగ్రహం. ఆయన విగ్రహం చూడంగానే మనకు ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. ఆయన కొండంతగా అండగా నిలబడ్డాడు. ఈ దేశం నా దేహం మొక్కలే, నా దేశాన్ని మొక్కలు కానివ్వం అని చెప్పగలిగినటువంటి శక్తి ఏమైనా ఉంటే చంద్రరాజేశ్వరికి వచ్చింది. ఖలిస్తాన్ ఉద్యమంలో దానికి వ్యతిరేకంగా పంజాబ్లో పార్టీని ఫైటింగ్ పార్టీకి తయారు చేశాడు. ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చిన ఉద్యమాన్ని పైన కూడా అట్లా నిలబడ్డారు. ఇలాంటి ఉద్యమాల్లో నిలబడేది కాకుండా సెక్యులరిజానికి ఇప్పుడు ప్రమాదం వచ్చినా, మైనారిటీస్కి ఇప్పుడు ప్రమాదం వచ్చినా మీకు అండగా ఉంటామని చెప్పగలిగింది చంద్రరాజేశ్వర గారు. మొట్టమొదటి ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసుకుంటూ బాబరీ మసీదుని కూలగొట్టాలనేటువంటి ప్రయత్నం సాగినప్పుడు 10,000 మంది వాలంటీర్ని తీసుకొని అయోధ్యకి వెళ్ళి అక్కడనే తిష్టి వేసి మమ్మల్ని చంపి కానీ బాబరీ మసీదు తాగడానికి వీళ్ళని చెప్పేసి ప్రత్యక్షంగా ఆయనే అక్కడ కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆయన అక్కడ కూర్చుని కదలలేదో రణరంగం అతను భయపడి బీహార్లోనే లల్లూ ప్రసాద్ యాదవ్ అతను అరెస్ట్ చేశాడు. అలానే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చాడా వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పార్టీ సెక్రటరీ, వారిని కూడా పైకి రావాల్సింది కోరుతున్నాను. పైకంటే ఆ పైకి కాదు, ఇక్కడికే దయాస్ పెట్టి. అది ఒక విధంగా సెక్యులరిజం పైన విజయం సాధించబడినటువంటి ఘటన, దాన్ని ఎవరు మర్చిపోవడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన సిక్ అయిపోవడం, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండడం, ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉండడం, దాని అడ్వాంటేజ్ తీసుకొని దొంగ దెబ్బ కొట్టి బాబరీ మసీదుని మళ్ళీ పడగొట్టారు తప్ప ఫస్ట్ టైం చేయలేకుండా పోయారు. అదేవిధంగానే కొన్ని ఆయన పార్లమెంట్లో ఉన్నాడా, అసెంబ్లీలో ఉన్నాడా, గవర్నమెంట్ వచ్చిందా లేదా అనేది అది పక్కన పెట్టాం. దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది ఎకరాల భూమి. కాబట్టి పద్మ కార్యవర్గ సభ్యులు ప్లీజ్ పైకి రండి. ఒకవైపు భూమి బినామీ చేతుల్లో ఉండి కోట్లాది మంది ప్రజలకి పని లేక, తిండి లేక, ఆకలి చదువుతుండేటువంటి అవకాశం ఉండకూడదు. కాబట్టి దున్నేవాడికి భూమి ఆక్రమించండి అని చెప్పేసి పిలిపించారు. అప్పుడు మీ గురువు గారు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ. ఆయన కామెంట్ చేశాడు, భూమి ఏమన్నా రబ్బర్ ఏమయ్యా లాగితే సాగడానికి, భూమి మరి చెప్పారు పోవా అని అన్నాడు. అవి వితీక మహత్తరు కదా. ఆక్రమించిన తర్వాత తెలిసింది భారతదేశం మొత్తం మీదుగా కొన్ని లక్షల ఎకరాల భూమి
మాజీ రాజుల పేరుతోటి, రాజులకు గుర్రాల పేరుతోటి, కుక్కల పేరుతోటి వందల ఎకరాల భూములు తేలిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ వాస్తవ పరిస్థితిని చూసిన తర్వాత ఇక అసంతృప్తిని ఎట్ట ట్రాన్సాలో వాళ్ళకి బాగా తెలుసు. అప్పుడు భూ సంస్కార చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఒక వాతావరణం కల్పించింది. అంటే పోరాటానికి ప్రతిఫలం అనొచ్చు, భవిష్యత్తు పోరాటాలకు ఉపయోగపడేటువంటి ఒక అంశం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. దానికి అనేక తూట్లు ఉంటాయి. అందులో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కొంచెం సందు వదిలిపెట్టుకొని చేస్తారు, ఎప్పుడైనా దాన్ని దూరిపోదాము. అట్లాంటి భూ సంస్కరణ చట్టాలు కొన్ని లోపాలు ఉన్న మాట అవసరం, అది కొట్లాడుతూ ఉన్నాం. అడవి పంజర భూమి గిరిజనులకి హక్కు లేదు భూమి పైన. వాళ్ళు అక్కడే నివసిస్తారు, ఫారెస్ట్ని కాపాడతారు, దాన్ని నమ్ముకొని బతుకుతారు. కొండమ్మ తల్లిని నమ్ముకొని బతుకుతున్న గిరిజనులకి భూమి పైన హక్కు లేదు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చంద్రయ్యతో ఒకే మాట చెప్పాడు, నువ్వేమి చేయక్కర్లేదయా, ఒక్క పైసా ఖర్చు అక్కర్లేదు, పైపించి నీకే ఉపయోగపడుతుంది. చెట్టు పట్టాల పేరుతోటి వాళ్ళకి హక్కు కల్పించేస్తే వాళ్ళు చెట్లు పెంచుతారు, ఆ ప్రతిఫలం వచ్చినప్పుడు దానిలో కొంత అనుభవిస్తారు. ఈ విధంగా చేస్తే నీకు ఫారెస్ట్ దొంగలు ఉండరు, డకాయిట్లు ఉండరు, వీరప్పన్ లాంటి వాళ్ళు పుట్టరు అని చెప్పాడు. వెంటనే ఆయన అంగీకరించి చెట్టు పట్టాలను ఆర్డర్ వేశాడు. అయితే చెట్టు పట్టాలు వస్తే గ్రామంలో ఉన్న పెత్తందారులకు చాలా ఇబ్బంది వస్తాయని చెప్పి దాన్ని చాలా మార్పులు తీసుకొచ్చారు, రకరకాల మార్పులు తీసుకొచ్చిన తర్వాత. కానీ చట్టం అట్లా రావడానికి అది ఉపయోగపడింది. అదేవిధంగానే లక్షల టన్నులు ఆహార ధాన్యం గోడౌన్లో ఉంటే ప్రజానీకం ఆకలి చావుతో చావడం ఏంటి? అందువల్ల దొంగ నెలల్ని బయటకు తీద్దాం, గోడౌన్లను పగలగొట్టండి, ఆహార వస్తువులను బయటకు తీయండి, జనానికి అప్పగించమని పిలిపించింది కూడా చంద్రరాజశేఖర గారి. అప్పుడు మేమంతా డీహోర్డింగ్ క్యాంపెయిన్ చేస్తే డకాటి కేసు పెట్టి జైల్లో పెట్టారు నన్ను చాలామంది. అంటే దేశ మౌలిక సమస్యలు మొదలుకొని తర్వాత మైనారిటీకి సంబంధించి, ముస్లిం మైనారిటీ సంబంధించి ఆయన క్షుణ్ణంగా స్టడీ చేసి జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా పోతే కష్టం అని చెప్పని విద్యా రంగంలో మొదలుకొని ఉద్యోగ రంగంలో కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేసి దాన్ని ఒక ప్రతిపాదన పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ ముందు. ఈ విధంగా భారతదేశంలో సమైక్యతను కాపాడడంలోనూ, సెక్యులరిజం కాపాడడంలోనూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన మాకు పెద్ద మొక్కమేమీ లేదు. కానీ ఇప్పుడు ఉన్నంతలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం నమ్మాం, దాని మీద మనం ఉద్యమిద్దాం అనిపిస్తే నిర్ణయించుకున్నాం. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎప్పుడు ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదం వచ్చిందని చెప్పేసి పసిగట్టి నిలబడినటువంటి వ్యక్తి కూడా ఇది. అందుకే ఒక ప్రొఫెసర్ చెప్పాడు నాకు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, మీరు ఏం సాధించారని కాదు కదయా, ఇలాంటి మౌలిక సమస్యలపైన స్పందించి పాలసీ నిర్ణయించిన శక్తి ఏమైనా ఉంటుంది సిపిఐకి ఉంది, కాబట్టి మీకు పార్లమెంట్ అక్కర్లా, మంత్రి పదవులు అక్కర్లా, ఇది చాలు మీకు అని చెప్పాడు. వాళ్ళు చెప్పిన దాకా నాకు కూడా అర్థం కాలేదు. అలాంటివి అనేక ప్రక్రియ చేయవచ్చు. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన గొరిల్లా పోరాటం, ఆయుధ ట్రైనింగు, ప్రత్యక్షంగా అడవుల్లో ఉండి వాళ్ళతో నిలబడి తర్వాత అష్ట కష్టాలు పడి, ఇప్పుడు మేము కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎవరైనా ప్రయోగం చేయడం సులభం, రెచ్చగొట్టడం సులభం, దాన్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు మేము కూడా గుడిసెలేస్తాం, ఖాళీ చేసిన మా చేత కాదు. అట్లా ఒక పిలిపిస్తే ఆ పిలుపుని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం. సాయుధ పోరాటానికి పిలిపించి నిజాం పోల్చాలని చెప్పేసి దీనికి ఉద్యమం సాగించిన క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత ఇది రిట్రీట్ కమ్మని చెప్పారు. సాధ్యం కాదు, ఫెయిల్ అయిపోతారు, వెనకడికి వేయమని చెప్పేసి పిలిపిస్తే ఆ వెనకడిగేయడానికి ధైర్యం చేసి అడుగులేకి పోయింది ఎవరైనా ఉంటే చంద్రరాజశేఖర గారే. ఎందుకంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే నెత్తికెక్కితే ఇక కాల్చిపారేస్తారు. నువ్వు విప్లవ ద్రోహి, మా దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఏదైనా మాట దిగిపోతే వీడు విప్లవ ద్రోహి చెప్పి కాల్చిపారేస్తాం. అంత ధైర్యాన్ని చేసి అడవుల్లోకి పోయి నిలబడి కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించి ఈ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం నుంచి వెనక్కి తీసుకోవడానికి చాలా కృషి చేసిన వాళ్ళల్లో ముఖ్యులు రాజేశ్వర గారు. సో సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర గారు, రావినారాయణ గారి పేర్లు చాలా వస్తాయి. మొట్టమొదట ఫస్ట్ ఎన్నికలు జరిగితే రావినారాయణ గారికి
నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంట్లో 76% ఓట్లు వచ్చేట్టున్నాయి ఒక పార్లమెంట్. ఎక్కడ భారతదేశం ఎవరికి లేదు అంత మెజారిటీ. అయితే నెహ్రూ గారి కన్నా ఎక్కువ వచ్చాయి. అందువల్ల ఈ ఉద్యమ ఒరవడి ఆ పద్ధతుల్లో నడిచింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని ఒక ఫైటింగ్ పార్టీకి చేశాడు. కేవలం సిద్ధాంతాలు చెప్పుకుంటూ బహిరంగ చెప్పుకోవడం కాదు. అవసరమైతే కర్ర పెట్టి నిలబడకపోతే సాధ్యం కాదు. రేపు పార్లమెంట్లో మనకు మెజారిటీ వచ్చిన, ప్రధానమంత్రి పదవి మనం స్వీకరించిన, వీధి పోరాటాలు తప్పు. ప్రతి వీధిలోనూ మతోన్మాద శక్తులు, ప్రతి శక్తులు నిలబడతారు. వాళ్ళకి వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేయక తప్పదు. కాబట్టి ఇది ఒక ఫైటింగ్ పార్టీగా ఒక సైనికులు తయారు చేయాలనేటువంటి నుంచి జనసేవాదళ్ ఆయన రూపకల్పన. జనసేవాదళని ట్రైనింగ్ దేశం మొత్తం మీదుగా ఇచ్చి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతామని అట్లా ఫైటింగ్ పార్టీకి చేశాడు. తర్వాత గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజానీకానికి అండగా నిలబడడానికి కావాల్సినటువంటి పనులు బీహార్కి పోయి చెప్తారు. ప్రతి ఊరు ఏ ఊరికి పోయినా బీహార్లో చంద్రరాజేశ్వర గారిని గురించి చెప్తూ ఉంటారు. చంద్రరాజేశ్వర గారు ఆయన నిర్మించినటువంటి ఉద్యమం అలాంటిది. ఆయన సాధించినటువంటి దానిపైన శాశ్వతంగా గుర్తుండే పద్ధతిలో కొన్ని పనులు చేయాలనుకున్నాం. ఆయన చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాడు అనారోగ్యంతో. అప్పుడు ఆయన ఒక సందేశం ఇచ్చాడు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో, సామాజిక ఉద్యమంలో త్యాగం చేసేటువంటి అనేక కుటుంబాలు ఉంటే వాళ్ళని చివరి దశలో వాళ్ళని కాపాడుకోకపోతే ఎట్లా, దీని మీద ఆలోచించమని చెప్పేసి ఆయన సలహా ఇస్తే అప్పుడే చంద్రరాజేశ్వర పేరుతోటి వృద్ధాశ్రమం కొండాపూర్లో 5 ఎకరాల్లో నిర్మించాం. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముందర శాంక్షన్ చేస్తే ఆ తర్వాత మన ఎన్టీ రామారావు గారు వచ్చి దాన్ని రెగ్యులర్ చేశాడు. బహుశా భారతదేశంలోనే నేను గర్వంగా చెప్పుకోగలను, భారతదేశంలోనే అంత స్టాండర్డ్స్ తోటి, అంత మంచి వాతావరణంతో ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఎక్కడ లేదని నేను చెప్పడం కాదు. ఒక సర్వే, దేశం మొత్తం సర్వే చేసి ఒక ప్రెస్లో వచ్చింది, చంద్రరాజేశ్వర సిఆర్ ఫౌండేషన్ ది బెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి. దాని క్లినిక్ ఉంది. పేదవాళ్ళు దాదాపు రోజుకు 50-60 మంది వస్తుంటారు. మంచి ట్రీట్మెంటు. పేద మహిళలకి 3 months ట్రైనింగ్, వొకేషనల్ కోర్సు, పెయింటింగు, కుట్లు, టైపిస్టు, ఈ కంప్యూటర్ ట్రైనింగు ఇవన్నీ ఇస్తారు. 3 నెలలకు ఒకసారి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు. వాళ్ళు స్వయం ఉపాధికి ఉపయోగపడతా ఉంది, ఎక్కడో చోట పోయి బతుకుతున్నారు. ఇవి ఇప్పుడు చేయగలుగుతున్నాం. ఇంకా కొన్ని ప్రయత్నాలు చేద్దాం అనుకున్నాం. అంటే ఒక హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ కడితే ఎట్లా ఉంటుంది ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మిత్రులు సలహా ఇచ్చారు, ఈ దీనిలో కాకుండా బయట ఎక్కడన్నా ఒక 2 ఎకరాలు తీసుకోండి, ఆ కిరణ్ కుమార్ రెడ్డి మీ జిల్లా వాడే కదా, అడిగి ఇస్తాడు అని చెప్పి సలహా ఇచ్చారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అడిగిపోయి అట్లా ఐడెంటిఫై చేసి స్టాండ్ అంటే నేను పల్లా వెంకటరెడ్డి గారు కాలికి పలపం కట్టుకొని సంవత్సరం తిరిగి ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి ఫైలు, మీకు తెలుసుగా ఫైల్ ఎట్లా నడుస్తుందో, ఆ ఫైలు తాబేల కన్నా ఇంకా మెత్తగా నడుస్తుంది అది. అయినా సరే మేము ఎంటబడి ఫైల్ తీసిపోయి కిరణ్ కుమార్ రెడ్డి ముందు పెడితే ఆయన సంతకం పెట్టాడు. చివరిలో సంతకం పెట్టాడు, రిజైన్ చేశాడు. ముఖ్యమంత్రి పదవి పోయింది. కింద అధికారులు దాన్ని ఆపేశారు. ఆయన సంతకం అయిపోయింది. ఏలే దానిలో లీజ్ అమౌంట్ రాసి ఉంటే అయిపోయింది, నామినల్ అని పెట్టేశాడు. ఇది క్లారిఫై చేసినప్పుడే గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ గవర్నర్ పరిపాలన వచ్చింది, పెండింగ్ పడిపోయినాయి. మళ్ళీ ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ టైం పోయి, అయ్యా చంద్రరాజేశ్వర గారిది ఇట్లా ఉంది, 2 ఎకరాల స్థలం, మంచి హాస్పిటల్ కడతాం, ఫ్రీ హాస్పిటల్లో, అంత ఫైల్ అంతా రెడీగా ఉంది, జస్ట్ మీరు సంతకం సరిపోతుంది అంటే సరే అన్నాడు. అని తర్వాత మళ్ళా మా పార్టీ నాయకులు చాడా వాళ్ళంతా పోయినప్పుడు ఏమన్నాయంటే, అన్నా ఈయన ఆంధ్రోడు అన్నా మనకి అంటే ఇంత గొప్ప చరిత్ర చంద్రరాజేశ్వరని ఈయన ఆంధ్రోడు మనకి ఇయ్యొద్దని చెప్పేసి అనేటువంటి స్థాయికి దిగజారంటే అతను ముఖ్యమంత్రి. అతను ఇట్ ఈస్ షేమ్ఫుల్. అది ఎట్లా రాజకీయాల్లో ఉన్నా నాకు అర్థం కాదు. చంద్రరాజేశ్వర అంటే అంతర్జాతీయ పర్సనాలిటీ పట్టుకొని
ఒక తెలంగాణ వాడు కాబట్టి ఈ సైట్ ఈయనని చెప్తే ఈ సైట్ మనకి ఎక్కడ చూపిస్తే అప్పుడు నుంచి నేను దాని జోలికి పోలేదు. అదే నిజాం గొప్ప అంత అది రాజకీయ పరిస్థితులు ఇప్పుడు దిగజారుతూ ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది? చంద్రశేఖరని పోల్చుకుంటే ఇప్పుడు చూస్తే నక్కకు నాగలో తేడా ఉంది. ఓపెన్గానే ఫిరాయింపులు ప్రోత్సహించడం, అమ్మకాళ్ళు, కొనుగోళ్ళు, బేరాలు, హాట్ బిజినెస్ రాజకీయాలకు వచ్చేసినాయి. ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు విద్యార్థి నుంచి మన సుధాకర్ రెడ్డి గారికి, మన రాఘవాచార్య గారికి బాగా సన్నిహితంగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన కమ్యూనిస్ట్ కాకపోవచ్చు, అందరూ కమ్యూనిస్ట్ ఉండాలని కూడా నేను కోరుకోవడం లేదు. నిబద్ధత ఉండాలి కదా, నిబద్ధతతోటి ఒక రాజకీయ వ్యవస్థకి సింబల్గా నిలబడాలి కదా, నిలబడ్డారు. నాకు అన్ని అవయవాలు బ్రహ్మాండంగా ఉంటే బాగా చేయాలనుకునేవాళ్ళు. మానసికంగా గట్టిగా ఉంటే అవయవాలు పనిచేయకపోయినా కూడా బ్రహ్మాండంగా మనం పని చేయగలని చెప్పేసి జయపాల్ రెడ్డి గారు నిరూపించారు. దేనిలో తక్కువ? దేనిలో తక్కువ చెప్పండి? మంచి జ్ఞాని, మేధావి, ఫైటర్. స్టూడెంట్ డేస్ ఆయన ఫైటర్. ఎట్ట ఫైటర్ అని నాకు ఆశ్చర్యం. ఆయన పిలిపిస్తే బంధువులు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తెలుసు నాకు. అంటే అప్పుడు నేను చాలా ప్రారంభ దశలో ఉన్నా. అందువల్ల జయపాల్ రెడ్డి లాంటి వారి శక్తులు రహస్యాలు ఉన్నారు. అంటే సమాజం మొత్తం చెడిపోయింది నేను అనుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు నడుస్తుంది కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాలలో చంద్రశేఖర్, కేసీఆర్, చంద్రబాబు నాయుడు వీళ్ళ హవా నడుస్తుంది. ఇంత మెరిసేదంత బంగారు నాకు తలుపుతంలో మెరుస్తాను. ఆయన కోట్లో మెరుస్తుంది, ఈయన గడ్డంలో మెరుస్తుంది, ఆయన ముక్కులో మెరుస్తుంది. ఈ మెరుపులు శాశ్వతం కాదు, ఇది పట్టాపంచలు అవుతాయి. ఎందుకంటే ఇంత బహిరంగంగా రాజకీయాలని వ్యాపారకరణగా మార్చి పారేసిన తర్వాత ఎంత దిగజారిపోయింది ఊహించుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలు పవిత్రమైంది. వ్యవస్థకు రాజకీయ వ్యవస్థ లేకుండా ముందుకు పోదు. అలాంటి పవిత్ర రాజకీయ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చిందంటే బాగా. ఇప్పుడు నిన్న మనం చూస్తుంటే చెప్పులతో కొట్టుకోబట్టి ఇప్పుడు చెప్పులకి గిరాకీ ఎక్కించింది, షాట్లకు గిరాకీ వచ్చింది, పొరకలకే గిరాకీ వచ్చింది. ఇప్పుడు నేను కొట్టుకోవాలి కదా, కొట్టుకోవాలంటే నేను చెప్పులతో కొట్టబట్టి ఆయన చాటలతో కొట్టబట్టున్నాడు. అక్కడ అవి కొనుక్కొని వస్తున్నారు కొనలేక. ఇది స్టేట్ అఫైర్ ఈ స్థాయికి వచ్చింది. దీనివల్ల ఒక విధంగా ఈ సామాజిక మార్పుకి ఉపయోగపడే ఆయుధమైనటువంటి రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే చంద్రరాజేశ్వర గారి జయంతి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది వారు నిర్వహించేటువంటి పోరాటాలు, అనుసరించినటువంటి ఆదర్శాలు, దీన్ని మనం భుజస్కంధాలు తీసుకొని పోరాటం సాగించేటువంటి స్ఫూర్తిని కొనసాగిస్తే అదే వారికి మనం ఇచ్చినటువంటి నివాళి. దానికోసం ఈరోజు ఈ జయంతి జరిపించుకుంటున్నాం. ఈ సందర్భంగా జయపాల్ రెడ్డి గారు ముఖ్య వక్తగా వచ్చారు. ఈజ్ ఎ ఫిట్టింగ్ పర్సనాలిటీ ఫర్ దిస్ ఫంక్షన్. రాజేశ్వర గారి వ్యక్తిగతంగా నాకు పరిచయం లేదన్నారు. ఆయన వ్యక్తిగతంగా పరిచయం అక్కర్లేదు, ఆయన చరిత్ర తెలుసు, మీరు నిర్వహించిన పోరాటం తెలుసు. అందువల్ల అదేమి అవసరం లేదు. పైపచ్చు ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన బుక్స్ ఉన్నాయి, చూసుకుంటారు, అది వేరు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఎట్లా నడుస్తాం? ఇది ఇట్లా నడుస్తుందా? ఇట్లా నడిచి ఎండాలు నడవగలదు? దీనికి పరిష్కారం లేదా? ఏంటి ఛాలెంజెస్? ఏంటి మన మంది ఉండేది? ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. ఆయన క్యాబినెట్లో ఉన్నప్పుడు ఈయన కూడా బాధ్యతలే రిలయన్స్ వాళ్ళకి. రిలయన్స్ వాళ్ళ దాంట్లో గట్టి నిలబడిన దానికి ఈయన మంత్రి పదవి ఓడబెక్కారు, మళ్ళీ అన్ని విధానం పడేశారు. అంటే ఆయన కూడా అనుభవించాడు కార్పొరేట్ శక్తుల యొక్క బలాబలాల యొక్క దుర్మార్గానికి చెవి చూశారు. చూసి అంటే ఆయన ఒక రాజకీయ పార్టీలో నిబద్ధంగా ఉన్నాడు కాబట్టి విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆయన ఫైట్ చేసుకున్నాడు. మనలాగా బయట ఆడడం సాధ్యం కాదు. అదే గురుదాస్ గుప్తా అయితే ఓపెన్గా ఫైట్ చేశాడు, తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసాడు. తర్వాత ఆయన పిలిపించాడని మేమంతా పోయి రిలయన్స్ కంపెనీ మీద దాడి చేశాం. అది రాజకీయ వ్యవస్థ కార్పొరేటీకరణ ఎట్లా మారిపోతా ఉందో, నిబద్ధత గల రాజకీయ నాయకులను కూడా ఎట్లా అది అణిచి పారేస్తూ ఉందో, నిబద్ధత గల రాజకీయ పార్టీ ఎట్లా ధ్వంసం చేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. అదొక ప్రమాదకరమైనటువంటి చర్య. రెండవది
ప్రజాస్వామ్యం కూని అయిపోతాం. అంటే కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీలో ప్రతిపక్షంగా ఉండే వాళ్ళందరినీ మనం ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తారు. మోడీ గారేమో రాష్ట్రాలను పడగొడుతున్నారు, అక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రాన్ని పడగొడుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళేమో ప్రతిపక్షాలు ఖాళీ చేయించాలని చెప్పేసి కుట్రమని రోజుకొకరిని కొనుగోలు చేస్తున్నారు. సంతలో గొర్రెలు ఎట్టు కొంటారు అటు కొంటున్నారు. గొర్రెలకు అమ్ముడుపోయే బడుద్దాయిలకి ఏం తేడా ఉందా? ఏం లేదు. ఇది ఒకవైపు నడుస్తారు. అన్నిటికన్నా ప్రమాదం ఏంటంటే మతోన్మాదం. మతోన్మాదం రాజకీయ రూపంలో వస్తారు. మతంగా ఉంటే కులంగా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరి పూజలు చేసుకుంటారు, మనకి అభ్యంతరం. కానీ ఫస్ట్ రాజకీయాలు డబ్బులతో మమేకమైంది. ఒకసారి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు అడిగాడు, మీ పార్టీని వెంట నడిపిస్తామని. మేమేదో చందాలు సంవత్సరం పాటు పార్టీ మెంబర్షిప్ లివీలు దాన్ని బట్టి చేసుకుంటామని చెప్పారు. మాకు అట్ట కుదరదు, మీ మాదిరి కుదరదు మాకు అన్నాడు. అంటే రాజకీయాన్ని చెడగొట్టింది నువ్వే కదా అన్నాను. అంటే మేమిద్దరమే ఉన్నాం అప్పుడు. నేనేది కారణం అన్నాడు. నువ్వే కదా మొట్టమొదట తటస్థుల పేరుతోటి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఎంపీలుగా ఎమ్మెల్యేగా పెట్టింది నువ్వే కదా ఫస్ట్. అంతకుముందు ఎవరు పెట్టారు? నువ్వు ఎప్పుడైతే ప్రారంభించావో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి నువ్వు 70 కిలోమీటర్ స్పీడ్లో ప్రారంభిస్తే ఆయన 300 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతున్నాడు. ఇప్పుడు రాజకీయాల్ని వ్యాపారీకరణగా మార్చడంలో ప్రారంభించిన నువ్వైతే రాజశేఖర రెడ్డి తారాస్థాయికి తీసుకెళ్ళిపోయాడు. అంటే నారాయణ నువ్వు అవుట్లెట్ వెళ్ళిపోవా అన్నాడు. ఇంత అయిని నువ్వు అవుట్లెట్ వెళ్ళేవా, నువ్వు మారు అన్నాడు. సరే పోవా అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు కేంద్ర మోడీ వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు డబ్బుల్ని ఎట్టదికి ఇంకా అదాని లాంటి వాళ్ళు వచ్చేస్తారు కదా. ఇప్పుడు మతాన్ని సృష్టించడం ద్వారా ఈ భారతదేశంలో వాళ్ళు ఏ విధంగా పోవాలో ట్రై చేస్తున్నారు. అంటే మతాన్ని రాజకీయాన్ని లింక్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు అసలే కోతి అది కళ్ళు తాగింది, మళ్ళీ నిప్పు దొక్కింది, ఎట్లా ఉంటుంది? అట్లాంటి సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఎంపీ అయ్యాడు మీకు, పార్లమెంట్ సభ్యుడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి కోతిలాగా ఎగురుతున్నాడు. మళ్ళీ డేట్ డిసైడ్ చేశాడు బాబ్రీ మసీద్ స్థానంలో అయోధ్య కట్టడానికి, రామాలయం కట్టడానికి. అంటే ఇప్పుడు ఒక వార్ఫేర్, రాజకీయాలు పక్కన పోయినాయి, ఎజెండా పక్కకి పోయింది, జన సమస్య పక్కన పోయింది. ఇప్పుడు మత సమస్య ఎజెండా ముందుకు వచ్చి కూర్చుంది. జనాన్ని ఈజీగా మోసం చేసి ఏ విధంగా చేయొచ్చో అర్థం చేసుకున్నాం. అందుకని ఇప్పుడు దేశవ్యాప్తంగా సెక్యులరిజానికి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం, మైనారిటీ వ్యవస్థకు ప్రమాదం, మతోన్మాదం నుంచి విజృంభణ ద్వారా ఈ భారతదేశం ఎట్టబోతుందో ఒక భయంకర వాతావరణం కల్పించబడతాం. సరే, అవకాశవాదం రకరకాల అంటే ఫస్ట్ ఎనిమి ఛాలెంజ్ మన ముందర భారతదేశం మొత్తం మీదుగా మతోన్మాదం అయితే, ఈ రాజకీయ అవినీతి పరాకాష్ఠ స్థాయిలో రాష్ట్రాలలో వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు రోజు చంద్రబాబు నాయుడు ఈయనతో బాగా కొట్టుకుంటున్నారు కదా, కేసీఆర్. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, మళ్ళీ చెప్తూనే ఉన్నా. అమరావతి ఫంక్షన్కి కేసీఆర్ని ఇన్వైట్ చేయడానికి సపరేట్ విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ని ఇన్వైట్ చేసినాడు చంద్రబాబు నాయుడు. ఈయన చండీ యాగానికి సపరేట్ విమానంలో విజయవాడకు పోయి చంద్రబాబుని ఆహ్వానించి చండీ యాగానికి పిలిపించుకున్నాడు. ఇద్దరు మంచి సంబంధాలు ఉన్నట్టే కదా లెక్క. అసలు సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఒకే గొంగళ నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళు ఒకే తాను 2 పేలికలు. మరి అంత ఒత్తిగ్గా చండీ యాగానికి ఆయన పిలిచి అమరావతి ఫంక్షన్ ఈయన పిలిచినవాడు గోదావరి నది పంచుకోవడానికి కూర్చొని మాట్లాడడం పెద్ద కష్టం అండి. 2 రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి 2 ముఖ్యమంత్రులు, మెచ్యూర్డ్ ముఖ్యమంత్రులు, రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, సుదీర్ఘకాలం మంత్రి పదవి అనుభవించిన వాళ్ళు, 23 జిల్లాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, గోదావరిలో నీళ్ళు ఎంత ఉన్నాయో తెలిసిన వాళ్ళు, అదనపు జిల్లాలు ఎంత ఉన్నాయో తెలిసిన వాళ్ళు, ఆ మాత్రం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అటు కర్ణాటక మహారాష్ట్ర సంబంధం లేకుండా ఈ 2 ఒకటి పరిష్కారం అయితే అటు కర్ణాటక సమాధానం చెప్పుకోవచ్చు, మహారాష్ట్ర కారణాన్ని చెప్పుకోవచ్చు, ప్రధానమంత్రిని నిలేసి మా సమస్య పరిష్కారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకు వీళ్ళిద్దరూ చేయలేకపోతున్నారు? కారణం ఒకటే, ఈయన వైఫల్యాలు కప్పించుకోవాలంటే ఆంధ్రాలో పైన పడాలా, ఆయన వైఫల్యాలు కప్పించుకోవాలంటే తెలంగాణ వాళ్ళు పడాలా. వీళ్ళిద్దరూ గుద్దులాట ముద్దులాట జరుగుతూ ఉంటే మనం కళ్ళెత్తుకుని చూస్తూ ఉండాలి. ఇది ఒక ప్రమాదకరమైన రాజకీయ సభ. ఈ మధ్యలో మనం ఉన్నాం. ఇది ఒక చక్రవలయంలో ఉన్నాం. ఆ చక్రవలయం నుంచి ఎట్లా ఛేదించాలో మన జయపాల్ రెడ్డి గారు చెప్తారని చెప్పేసి ఆశిస్తా వారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం.
విప్లవ ద్రోహి మా దగ్గర ప్రాబ్లం ఉంది, ఏదైనా మాట లేకపోతే వీడు విప్లవ ద్రోహి చెప్పి కాల్చి పారేస్తారు. అంత ధైర్యాన్ని చేసి అడవుల్లోకి పోయి నిలబడి కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించి ఈ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం నుంచి వెనక్కి తీసుకోవడానికి చాలా కృషి చేసిన వాళ్ళల్లో ముఖ్యులు రాజేశ్వర గారు. సో సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర గారు, రావినారాయణ గారి పేర్లు చాలా వస్తాయి. మొట్టమొదటి ఫస్ట్ ఎన్నికలు జరిగితే రావినారాయణ గారికి నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంట్లో 76% ఓట్లు వచ్చినట్టున్నాయి ఒక పార్లమెంట్. ఎక్కడ భారతదేశం ఎవరికి లేదు అంత మెజారిటీ. అయితే నెహ్రూ గారి కన్నా ఎక్కువ వచ్చాయి. అందువల్ల ఈ ఉద్యమ ఒరవడి ఆ పద్ధతుల్లో నడిచింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని ఒక ఫైటింగ్ పార్టీకి చేశారు. కేవలం సిద్ధాంతాలు చెప్పుకుంటూ బహిరంగ చెప్పుకోవడం కాదు. అవసరమైతే కర్ర పెట్టి నిలబడకపోతే సాధ్యం కాదు. రేపు పార్లమెంట్లో మనకు మెజారిటీ వచ్చిన, ప్రధానమంత్రి పదవి మనం స్వీకరించిన, వీధి పోరాటాలు తప్పు. ప్రతి వీధిలోనూ మతోన్మాద శక్తులు, ప్రతి శక్తులు నిలబడతారు. వాళ్ళకి వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేయక తప్పదు. కాబట్టి ఇది ఒక ఫైటింగ్ పార్టీగా ఒక సైనికులు తయారు చేయాలనేటువంటి దీని నుంచి జనసేవాదళ్ ఆయన రూపకల్పన. జనసేవాదళని ట్రైనింగ్ దేశం మొత్తం మీదుగా ఇచ్చి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతామని అట్లా ఫైటింగ్ పార్టీకి చేశాడు. తర్వాత గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజానికానికి అండగా నిలబడడానికి కావాల్సినటువంటి పనులు బీహార్కి పోయి చెప్తారు. ప్రతి ఊరు ఏ ఊరికి పోయినా బీహార్లో చంద్రరాజేశ్వర గారిని గురించి చెప్తూ ఉంటారు. చంద్రరాజేశ్వర గారు ఆయన అందించినటువంటి ఉద్యమం అలాంటిది. ఆయన సాధించినటువంటి దానిపైన శాశ్వతంగా గుర్తుండే పద్ధతిలో కొన్ని పనులు చేయాలనుకున్నాం. ఆయన చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాడు అనారోగ్యంతో. అప్పుడు ఆయన ఒక సందేశం ఇచ్చాడు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో, సామాజిక ఉద్యమంలో త్యాగం చేసేటువంటి అనేక కుటుంబాలు ఉంటే వాళ్ళని చివరి దశలో వాళ్ళని కాపాడుకోకపోతే ఎట్లా, దీని మీద ఆలోచించమని చెప్పేసి ఆయన సలహా ఇస్తే అప్పుడే చంద్రరాజసాగర్ పేరుతోటి వృద్ధాశ్రమం కొండాపూర్లో 5 ఎకరాల్లో నిర్మించాం. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముందర శాంక్షన్ చేస్తే ఆ తర్వాత మన ఎన్టీ రామారావు గారు వచ్చి దాన్ని రెగ్యులర్ చేశారు. బహుశా భారతదేశంలోనే, నేను గర్వంగా చెప్పుకోగలను, భారతదేశంలోనే అంత స్టాండర్డ్స్ తోటి, అంత మంచి వాతావరణంతో ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఎక్కడ లేదు. లేదని నేను చెప్పడం కాదు, ఒక సర్వే, దేశం మొత్తం సర్వే చేసి ఒక ప్రశ్న వచ్చింది. చంద్రరాజేశ్వర సిఆర్ ఫౌండేషన్ ది బెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి. దాని క్లినిక్ ఉంది. పేదవాళ్ళు దాదాపు రోజుకు 50-60 మంది వస్తుంటారు. మంచి ట్రీట్మెంటు. పేద మహిళలకి 3 months ట్రైనింగ్, వొకేషనల్ కోర్సు, పెయింటింగు, కుట్లు, టైపిస్టు, ఈ కంప్యూటర్ ట్రైనింగు ఇవన్నీ ఇస్తారు. 3 నెలలకు ఒకసారి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు. వాళ్ళు స్వయం ఉపాధికి ఉపయోగపడతా ఉంది, ఎక్కడో చోట పోయి బతుకుతున్నారు. ఇవి ఇప్పుడు చేయగలుగుతున్నాం. ఇంకా కొన్ని ప్రయత్నాలు చేద్దాం అనుకున్నాం. అంటే ఒక హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ కడితే ఎట్లా ఉంటుంది ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మిత్రుడు సలహా ఇచ్చాడు, ఈ దీనిలో కాకుండా బయట ఎక్కడన్నా ఒక 2 ఎకరాలు తీసుకోండి, ఆ కిరణ్ కుమార్ రెడ్డి మీ జిల్లా వాడే కదా, అడిగి ఇస్తాడు అని చెప్పి సలహా ఇచ్చారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అడిగిపోయి అట్లా ఐడెంటిఫై చేసి స్టాండర్డ్స్ అంటే, నేను పల్లా వెంకటరెడ్డి గారు కాలికి పలపం కట్టుకొని సంవత్సరం తిరిగి ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి, ఫైలు మీకు తెలుసుగా ఫైల్ ఎట్లా నడుస్తుందో, ఆ ఫైలు తాబేల కన్నా ఇంకా మెత్తగా నడుస్తుంది. అయినా సరే మేము ఎంటబడి ఫైల్ తీసుకుపోయి కిరణ్ కుమార్ రెడ్డి ముందు పెడితే ఆయన సంతకం పెట్టాడు. చివరిలో సంతకం పెట్టాడు, రిజైన్ చేశాడు. ముఖ్యమంత్రి పదవి పోయింది. కింద అధికారులు దాన్ని ఆపేశారు. ఆయన సంతకం అయిపోయింది. ఏలే దానిలో లీజ్ అమౌంట్ రాసి ఉంటే అయిపోయింది. నామినల్ అని పెట్టేశాడు. ఇది క్లారిఫై చేసినప్పుడు గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ గవర్నర్ పరిపాలన వచ్చింది, పెండింగ్ పడిపోయినాయి. మళ్ళీ ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ టైం పోయి, అయ్యా చంద్రరాజేశ్వర గారిది ఇట్లా ఉంది, 2 ఎకరాల స్థలం, మంచి హాస్పిటల్ కడతాం, ఫ్రీ హాస్పిటల్లో, అంత ఫైల్ అంతా రెడీగా ఉంది,
జస్ట్ మీరు సంతకం సరిపోతుంది అంటే సరే అన్నాడు. అని తర్వాత మళ్ళా మా పార్టీ నాయకులు చాడావాళ్ళంతా పోయినప్పుడు ఏమన్నాయంటే, అన్నా నేను ఆంధ్రోడు అన్నా మనకి కదా అంటే ఇంత గొప్ప చరిత్రగా చంద్రరాజేశ్వరని ఈయన ఆంధ్రోడు మనకి ఇయ్యొద్దని చెప్పేసి అనేటువంటి స్థాయికి దిగజారంటే అతను ముఖ్యమంత్రి అతను. ఇది షేమ్ఫుల్. అది ఎట్లా రాజకీయాల్లో ఉన్నా నాకు అర్థం కాలేదు. చంద్రరాజేశ్వర అంటే అంతర్జాతీయ పర్సనాలిటీ పట్టుకొని ఒక తెలంగాణ వాడు కాబట్టి ఈ సైట్ ఈయనని చెప్తే ఈ సైట్ మనకి అక్కడ చెప్పేసి అప్పుడు నేను దాని జోలికి పోలేదు. అదే నిజాం గొప్ప. అంత అది రాజకీయ పరిస్థితులు ఇప్పుడు దిగజారుతూ ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది? చంద్రరాజేశ్వరని పోల్చుకుంటే ఇప్పుడు చూస్తే నక్కకు నాగలో తేడా ఉంది. ఓపెన్గానే ఫిరాయింపులు ప్రోత్సహించడం, అమ్మకాళ్ళు, కొనుగోళ్ళు, బేరాలు, హాట్ బిజినెస్ రాజకీయాలకు వచ్చేసినాయి. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు విద్యార్థి నుంచి మన సుధాకర్ రెడ్డి గారికి, మన రాఘవాచార్య గారికి బాగా సన్నిహితంగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన కమ్యూనిస్ట్ కాకపోవచ్చు, అందరూ కమ్యూనిస్ట్ ఉండాలని కూడా నేను కోరుకోవడం లేదు. నిబద్ధత ఉండాలి కదా. నిబద్ధతతో ఒక రాజకీయ వ్యవస్థకి సింబల్గా నిలబడాలి కదా. నిలబడ్డారు. నాకు అన్ని అవయవాలు బ్రహ్మాండంగా ఉంటే బాగా చేయాలనుకునేవాళ్ళు. మంచి జ్ఞాని, మేధావి, ఫైటర్. స్టూడెంట్ చేస్తే ఆయన ఫైటర్. ఎట్ట ఫైటర్ అని నాకు ఆశ్చర్యం. ఆయన పిలిపిస్తే బంధువులు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తెలుసు నాకు. అంటే అప్పుడు నేను చాలా ప్రారంభ దిస్తూ ఉన్నా. అందువల్ల జైపాల్ రెడ్డి లాంటి వారి శక్తులు రహస్యాలు ఉన్నారు. అంటే సమాజం మొత్తం చెడిపోయిందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు నడుస్తుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాలలో చంద్రశేఖర్, కేసీఆర్, చంద్రబాబు నాయుడు వీళ్ళ హావా నడుస్తుంది. ఇంత మెరిసేదంత బంగారు నాకు తలుపులు మెరుస్తాను. ఆయన కోట్ల మెరుస్తుంది, ఈయన గడ్డంలో మెరుస్తుంది, ఆయన ముక్కులో మెరుస్తుంది. ఈ మెరుపులు శాశ్వతం కాదు. ఇది పట్టాపంచలు అవుతాయి. ఎందుకంటే ఇంత బహిరంగంగా రాజకీయాలని వ్యాపారకరణంగా మార్చి పారేసిన తర్వాత ఎంత దిజారిపోయింది ఊహించుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలు పవిత్రమైంది. వ్యవస్థకు రాజకీయ వ్యవస్థ లేకుండా ముందుకు పోదు. అలాంటి పవిత్ర రాజకీయ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చిందంటే బాగా. ఇప్పుడు నిన్న మనం చూస్తుంటే చెప్పులతో కొట్టుకోబట్టి ఇప్పుడు చెప్పులకి గిరాకీ వచ్చింది, షాట్లకు గిరాకీ వచ్చింది, పొరకలకి గిరాకీ వచ్చింది. నేను కొట్టుకోవాలి కదా. కొట్టుకోవాలంటే నేను చెప్పులతో కొట్టబట్టి ఆయన చాటలతో కొట్టబట్టున్నాడు అక్కడ. ఇవి కొనుక్కోవాలని చస్తున్నారు కొనలేక. ఇది స్టేట్ అఫైర్ ఈ స్థాయికి వచ్చింది. దీనివల్ల ఒక విధంగా ఈ సామాజిక మార్పుకి ఉపయోగపడే ఆయుధమైనటువంటి రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే చంద్రరాజేశ్వర గారి జయంతి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది వారు నిర్వహించేటువంటి పోరాటాలు, అనుసరించినటువంటి ఆదర్శాలు. దీన్ని మనం భుజస్కంధాలను నేర్చుకొని పోరాటం సాగించేటువంటి స్ఫూర్తిని కొనసాగిస్తే అదే వారికి మనం ఇచ్చినటువంటి నివాళి. దానికోసం ఈరోజు ఈ జయంతి జరిపించుకుంటున్నాం. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి గారు ముఖ్య వక్తగా వచ్చారు. ఈజ్ ఎ ఫిట్టింగ్ పర్సనాలిటీ ఫర్ దిస్ ఫంక్షన్. రాజేశ్వర గారి వ్యక్తిగతంగా నాకు పరిచయం లేదన్నారు. ఆయన వ్యక్తిగతంగా పరిచయం అక్కర్లేదు. ఆయన చరిత్ర తెలుసు, మీరు నిర్వహించిన పోరాటం తెలుసు. అందువల్ల అదేమి అవసరం లేదు. పైపచ్చు ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన బుక్స్ ఉన్నాయి, చూసుకుంటారు, అది వేరు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎట్లా నడుస్తాం? ఇది ఇట్లా నడుస్తుందా? ఇట్లా నడిచి ఎండాలు నడవగలదు? దీనికి పరిష్కారం లేదా? ఏంటి ఛాలెంజెస్? ఏంటి మన మంది ఉండేది? ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. ఆయన క్యాబినెట్లో ఉన్నప్పుడు ఈయన కూడా బాధితుడే. రిలయన్స్ వాళ్ళు దాని గట్టి నిలబడిన దానికి ఈయన మంత్రి పదవి కూడా పెట్టారు. మళ్ళీ ఇంకో విధానం పడేశారు. అంటే ఆయన కూడా అనుభవించాడు కార్పొరేట్ శక్తుల యొక్క బలాబలాల యొక్క దుర్మార్గానికి చూశారు. అంటే ఆయన ఒక రాజకీయ పార్టీలో నిబద్ధంగా ఉన్నాడు కాబట్టి విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆయన ఫైట్ చేస్తున్నాడు. మనలాగా బయట ఆడడం సాధ్యం కాదు. అదే గురుదాస్ గుప్తా అయితే ఓపెన్గా ఫైట్ చేశాడు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేశాడు. తర్వాత ఆయన పిలిపించాడని మేమంతా పోయి రిలయన్స్ కంపెనీ మీద దాడి చేశాం.
అది రాజకీయ వ్యవస్థ కార్పొరేటీకరణ ఎట్లా మారిపోతా ఉందో, నిబద్ధత గల రాజకీయ నాయకులను కూడా ఎట్లా అది అణిచి పారేస్తూ ఉందో, నిబద్ధత గల రాజకీయ పార్టీ ఎట్లా ధ్వంసం చేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. అదొక ప్రమాదకరమైనటువంటి చర్య. రెండవది, ప్రజాస్వామ్యం కూని అయిపోతాం. అంటే కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీలో ప్రతిపక్షంగా ఉండే వాళ్ళందరినీ మనం ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారు. మోడీ గారేమో రాష్ట్రాలను పడగొడుతున్నారు, అక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రాన్ని పడగొడుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళేమో ప్రతిపక్షాలు ఖాళీ చేయించాలని చెప్పేసి కుట్రమని రోజుకొకరిని కొనుగోలు చేస్తున్నారు. సంతలో గొర్రెలు ఎట్లా కొంటారు అట్లా కొంటున్నారు. గొర్రెలకు అమ్ముడు పోయే బడుద్దాయిలకి ఏం తేడా ఉందా? ఏం లేదు. ఇది ఒకవైపు నడుస్తాం. అన్నిటికన్నా ప్రమాదం ఏంటంటే మతోన్మాదం రాజకీయ రూపంలో వస్తాం. మతంగా ఉంటే, కులంగా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరి పూజలు చేసుకుంటారు, మనకి అభ్యంతరం. కానీ ఫస్ట్ రాజకీయాలు డబ్బులతో మమేకమైంది. ఒకసారి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు అడిగాడు, మీ పార్టీకి నువ్వు ఎట్లా నడిపిస్తామని. మేమేదో చందాలు, సంవత్సరం పార్టీ మెంబర్షిప్, లివీలు దాన్ని బట్టి చేసుకుంటామని చెప్పారు. మాకు అట్ట కుదరదు, మీ మాదిరి కుదరదు మాకు అన్నాడు. అంటే రాజకీయాన్ని చెడగొట్టింది నువ్వే కదా అన్నాను. అంటే మేము ఇద్దరమే ఉన్నాం అప్పుడు. నేను కారణం అన్నాడు. నువ్వే కదా మొట్టమొదట తటస్థుల పేరుతోటి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఎంపీలుగా ఎమ్మెల్యేగా పెట్టింది నువ్వే కదా ఫస్ట్. అంతకుముందు ఎవరు పెట్టారు? నువ్వు ఎప్పుడైతే ప్రారంభించావో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి నువ్వు 70 కిలోమీటర్ స్పీడ్లో ప్రారంభిస్తే ఆయన 300 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతున్నాడు. ఇప్పుడు రాజకీయాల్ని వ్యాపారీకరణగా మార్చడంలో ప్రారంభించిన నువ్వైతే రాజశేఖర రెడ్డి తారాస్థాయికి తీసుకెళ్ళిపోయాడు. అంటే నారాయణ నువ్వు అవుట్లెట్ వెళ్ళిపోవా అన్నాడు. ఇంత ఇని నువ్వు అవుట్లెట్ వెళ్ళేవా, నువ్వు మారు అన్నాడు. సరే పోవా అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు కేంద్ర మోడీ వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు డబ్బుల్ని ఎక్కడికి ఇంకా అదాని లాంటి వాళ్ళు వచ్చేసారు కదా. ఇప్పుడు మతాన్ని సృష్టించడం ద్వారా ఈ భారతదేశంలో వాళ్ళు ఏ విధంగా పోవాలో ట్రై చేస్తున్నారు. అంటే మతాన్ని రాజకీయాన్ని నీకు పెట్టేస్తున్నారు. ఇప్పుడు అసలే కోతి అది కళ్ళు తాగింది, మళ్ళీ నిప్పు దొక్కింది, ఎట్లా ఉంటుంది? అట్లాంటి సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఎంపీ అయ్యాడు మీకు, పార్లమెంట్ సభ్యుడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి కోతిలాగా ఎగురుతున్నాడు. మళ్ళీ డేట్ డిసైడ్ చేశాడు బాబ్రీ మసీద్ స్థానంలో అయోధ్య కట్టడానికి, రామాలయం కట్టడానికి. అంటే ఇప్పుడు ఒక వార్ఫేర్, రాజకీయాలు పక్కన పోయినాయి, ఎజెండా పక్కకి పోయింది, జన సమస్య పక్కన పోయింది. ఇప్పుడు మత సమస్య ఎజెండా ముందుకు వచ్చి కూర్చుంది. జనాన్ని ఈజీగా మోసం చేసి ఏ విధంగా చేయొచ్చో అర్థం చేసుకున్నాం. అందుకని ఇప్పుడు దేశవ్యాప్తంగా సెక్యులరిజానికి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం, మైనారిటీ వ్యవస్థ ప్రమాదం, మతోన్మాదం నుంచి విభజించడం ద్వారా ఈ భారతదేశం ఎట్టబోతుందో ఒక భయంకర వాతావరణం కల్పించబడతాం. సరే, అవకాశవాదం రకరకాల పద్ధతులు. అంటే ఫస్ట్ ఎనిమి ఛాలెంజ్ మన ముందర భారతదేశం మొత్తం మీదుగా మతోన్మాదం అయితే, ఈ రాజకీయ అవినీతి పరాకాష్ఠ ఏర్పడిన స్థాయిలో రాష్ట్రాలలో వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు రోజు చంద్రబాబు నాయుడు ఈయన బాగా కొట్టుకుంటున్నారు కదా, కేసీఆర్. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, మళ్ళీ చెప్తూనే ఉన్నా. అమరావతి ఫంక్షన్కి కేసీఆర్ని ఇన్వైట్ చేయడానికి సపరేట్ విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ని ఇన్వైట్ చేసిన చంద్రబాబు నాయుడు. ఈయన చండీ యాగానికి సపరేట్ విమానంలో విజయవాడకు పోయి చంద్రబాబుని ఆహ్వానించి చండీ యాగానికి పిలిపించుకున్నాడు. ఇద్దరు మంచి సంబంధాలు ఉన్నట్టే కదా లెక్క. అసలు సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఒకే గొంగళం చూసిన వాళ్ళే, వీళ్ళు ఒకే తాను 2 పేలికలు. మరి అంత ఒత్తిగ్గా చండీ యాగానికి ఆయన పిలిచి అమరావతి ఫంక్షన్ ఈయన పిలిచినవాడు గోదావరి నది పంచుకోవడానికి కూర్చొని మాట్లాడిన పెద్ద కష్టం అండి. 2 రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి 2 ముఖ్యమంత్రులు, మెచ్యూర్డ్ ముఖ్యమంత్రులు, రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, సుదీర్ఘకాలం మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు, 23 జిల్లాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, గోదావరిలో నీళ్ళు ఎంత ఉన్నాయో తెలిసిన వాళ్ళు, అదనపు జిల్లాలు ఎంత ఉన్నాయో తెలిసిన వాళ్ళు, ఆ మాత్రం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అటు కర్ణాటక మహారాష్ట్ర సంబంధం లేకుండా ఈ 2 ఒకటి పరిష్కారం అయితే అటు కర్ణాటక సమాధానం చెప్పుకోవచ్చు, మహారాష్ట్ర కర్ణాటక చెప్పుకోవచ్చు, ప్రధానమంత్రి నిలేసి మా సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎందుకు వీళ్ళిద్దరూ చేయలేకపోతున్నారు? కారణం ఒకటే, ఈయన వైఫల్యాలు కప్పించుకోవాలంటే ఆందోళన పైన పడాలా, ఆయన వైఫల్యాలు కప్పించుకోవాలంటే తెలంగాణ వైపు పడాలా. వీళ్ళిద్దరూ గుద్దులాట ముద్దులాట జరుగుతూ ఉంటే మనం కళ్ళెత్తుకుని చూస్తూ ఉండాలి. ఇది ఒక ప్రమాదకరమైన రాజకీయ సభ. ఈ మధ్యలో మనం ఉన్నాం.
ఇది ఒక చక్రవలయంలో ఉన్నాం. ఆ చక్రవలయం నుంచి ఎట్లా ఛేదించాలో మన జయపాల్ రెడ్డి గారు చెప్తారని చెప్పేసి ఆశిస్తా వారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను.